ప్రభునాన మీ అందరికి శలం ప్రియ సహోదరి సోదరా, పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మత్తయి సువార్త 15వ అధ్యాయము 21వ వచనం నుండి 28వ వచనం వరకు మనం చదివినట్లయితే, యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోనుల ప్రాంతములకు వెళ్ళగా, ఇదిగో ఆ ప్రాంతముల నుండి కానాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యము పట్టి బహు బాధపడుచున్నదని కేకలు వేసెను. అందుకు ఆయన ఆమెతో ఒక్క మాట అయినను చెప్పలేదు. అప్పుడు ఆయన శిష్యులు వచ్చి, ఈమె మన వెంబడి వచ్చి కేకలు వేయుచున్నది గనుక ఈమెను పంపివేయమని ఆయనను వేడుకొనగా, ఆయన తేలు ఇట్టివారై నశించిన గొర్రె యొద్దకే గాని మరి ఎవని యొద్దకును నేను పంపబడలేదనెను. అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నాకు సహాయము చేయమని అడిగెను. అందుకు ఆయన పిల్లల రొట్టె తీసుకొని కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని చెప్పగా, ఆమె, నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను. అందుకు యేసు, అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను. హల్లెలూయా. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారు తూరు సీదోనుల ప్రాంతం నాకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్త్రీ వచ్చింది. కానాను స్త్రీ ఏమని మొరపెడుతుందంటే యేసుక్రీస్తు ప్రభు వారికి, దావీదు కుమారుడా, నన్ను కరుణింపుము, నా కుమార్తె దెయ్యం పట్టి బాధపడుతుంది, కేకలు వేస్తుంది అని. ఆ కానాను స్త్రీ తను కలిగి ఉన్న బాధను గురించి, తనకి కలిగి ఉన్న భయమును గురించి, వాళ్ళ కుమార్తె ఏమైపోతుందో ఆ దెయ్యం వల్ల అనే ఆమె కలిగి ఉన్న భయం గురించి యేసుక్రీస్తు ప్రభు వారికి ఆమె తెలియజేసింది. మామూలుగా తెలియచేయలేదండి. ఆమె కేకలు వేస్తూ ఆమె కలిగి ఉన్న దుఃఖాన్ని యేసుక్రీస్తు ప్రభు వారికి తెలియజేసింది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెతో ఒక మాట కూడా చెప్పలేదండి. ఆమె కలిగి ఉన్న బాధను, వాళ్ళ కుమార్తె దెయ్యం పట్టి ఎంతగానో పీడించబడుతుంది, బాధపడుతుంది, వాళ్ళ కుమార్తెను చూసి ఆమె కృంగిపోయిన స్థితిలో ఉండి, దావీదు కుమారుడా, నన్ను కరుణించమని గట్టిగా కేకలు వేసి యేసుక్రీస్తు ప్రభు వారికి మొరపెట్టుకున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారండి? మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉండి యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెను పరీక్షిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభు వారు మౌనంగా ఉంటే వాళ్ళ శిష్యులు వచ్చి, ప్రభువా, ఆమె గట్టిగా అరుస్తుంది, పంపేస్తాం ప్రభువా అని యేసుక్రీస్తు ప్రభు వారితో శిష్యులు చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ గొప్ప మాట పలికారండి. నశించిపోతున్న గొర్రెల కొరకు, అంటే నశించిపోతున్న ఇటువంటి జనుల కొరకే నేను పంపబడ్డాను, మరెవరి కొరకు నేను పంపబడలేదని యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నతంగా తెలియజేశాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఎంతగానో తగ్గించుకొని ప్రేమపూర్వకంగా ఈ మాట పలికాడండి. నశించిపోతున్న గొర్రెల కొరకే నేను వచ్చాను, నశించిపోతున్న గొర్రెల కొరకే నేను పంపబడ్డాను అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు. ప్రియ సహోదరి సోదరా, నశించిపోతున్న ఇటువంటి గొర్రెల కొరకే నేను పంపబడ్డానని యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నతంగా అక్కడ తెలియజేశాడు. ఆమె యేసుక్రీస్తు ప్రభు వారికి దగ్గరికి మళ్ళీ వచ్చిందండి. మళ్ళీ వచ్చి ఆమె యేసుక్రీస్తు ప్రభు వారికి, ప్రభువా, నాకు సహాయం చెయ్యి అని యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గర ఆమె వేడుకుంటుంది. పిల్లల రొట్టెలను తీసుకొని కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కానాను స్త్రీని పరీక్షించాలనుకున్నారు కనుక ఈ మాటను పలికారు. అయితే ఆ కానాను స్త్రీ ఏమంటుందంటే, ఎంతగానో దీనత్వంతో, తగ్గింపు స్వభావంతో
వేదనతో కృంగిపోయిన స్థితిలో ఉన్న ఆమె నిజమే ప్రభువా, కుక్క పిల్లలు కూడా తమ యజమానుల బల్ల మీద నుండి పడిన ముక్కలను తినును గదా అని ఆమె అందండి. ఆమె ఎంత దీనత్వాన్ని కనపరిచిందండి. ఎంత తగ్గింపు స్వభావంతో, విరిగిన హృదయంతో, కృంగిపోయిన స్థితిలో ఉండి ఆమె పలికిన మాటలు విని యేసుక్రీస్తు ప్రభు వారి హృదయమే కరిగిపోయిందండి. యేసుక్రీస్తు ప్రభు వారి హృదయమే ఎంతగానో తల్లడిల్లిందండి. యేసుక్రీస్తు ప్రభు వారి హృదయాన్ని ఆమె మాటలు తాకాయి. ఇక్కడ చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక గొప్ప మాట పలికారు 28వ వచనంలో, అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆ కానాను స్త్రీతో యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పారు. ప్రభు వారు ఆ మాట పలంలోనే, ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత పొందుకుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారు పలికిన మాట ఎంత గొప్పదండి. అమ్మా నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగాక అని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు. ఆమె ఏం కోరుకుందండి? వాళ్ళ కుమార్తె స్వస్థత పొందుకోవాలని. ఆమె కుమార్తె దెయ్యం పట్టి బాధించబడుతూ బంధకంలో ఉన్న ఆమె, దెయ్యం ఆమెని వదిలిపోయి ఆమె ఉన్నతమైన స్వస్థత పొందుకొని ఆమె కుమార్తె సజీవంగా ఉండాలని, వాళ్ళ కుమార్తె యేసుక్రీస్తు ప్రభు వారి ఇచ్చే స్వస్థత పొందుకొని సంతోషంగా ఈ లోకంలో జీవించాలని ఆమె కోరుకుందండి. ఆమె కోరుకున్నట్టే దేవుడు ఉన్నతమైన స్వస్థతను వాళ్ళ కుమార్తెను ఆయన వాక్కు ద్వారా అనుగ్రహించి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కనాను స్త్రీ జీవితంలో ఉన్నతమైన అద్భుతాన్ని చేశాడు. ప్రియ సహోదరి సహోదర, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనాను స్త్రీ క్రీస్తు ప్రభు వారి సహాయం కొరకు యేసు ప్రభువా నన్ను కరుణించమని వాళ్ళ కుమార్తె గురించి వేడుకుంటుంది. ప్రియ సహోదరి సహోదర, దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్క తల్లిదండ్రులతో దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మీ బిడ్డల కోసం మీరు మొరపెట్టేవారుగా ఉండాలి. ప్రియ సహోదరి సహోదర, ఈ స్త్రీ అయితే వాళ్ళ కుమార్తె కోసం మొరపెట్టిందండి. వాళ్ళ కుమార్తె కోసం ఎంతగానో తగ్గించుకుంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆమెను పరీక్షించినప్పుడు కూడా ఆమె ఆ పరీక్షలో గెలిచిందండి. ఆ పరీక్షలో ఆమె ఉన్నతమైన విజయాన్ని పొందుకోగలిగింది. అనేక మంది తల్లిదండ్రులు ఉంటారు, వాళ్ళ బిడ్డలు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు, వాళ్ళ బిడ్డలు సాతాను బంధకాల చేత బంధించబడి ఉన్నప్పుడు, వాళ్ళ బిడ్డలు లోకాశల వైపు పరుగు తీస్తున్నప్పుడు, వాళ్ళ బిడ్డలు పాపాలు చేసి దేవుడిచ్చే శిక్షను పొందుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు, వాళ్ళ బిడ్డలు తండ్రి చిత్తానికి యేసు ఇష్టానికి వ్యతిరేకంగా పరిశుద్ధాత్మ దేవుని సహాయం పొందకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవించి పాపాన్ని చేస్తూ సాతానుకు లోబడి నరకానికి చేరుకునే పరిస్థితుల్లో ఉన్న వారి బిడ్డల గురించి తల్లిదండ్రులు ప్రార్థించేవారుగా ఉండట్లేదు. ప్రియ సహోదరి సహోదర, ఈ కనాను స్త్రీ వలె ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఉండాలని దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరి, ఈ కనాను స్త్రీ ఎంతగా ప్రాధాయపడిందండి దేవుడి దగ్గర, కేకలు వేసింది. ప్రియ సహోదరి సహోదర, దేవుడు వాళ్ళను కేకలు వేయమని చెప్పట్లేదు, సమాజంలో కేకలు వేయమని చెప్పట్లేదు. ప్రియ సహోదరి సహోదర, ఆయన ముందు మీరు మీ బిడ్డల కోసం మొరపెట్టమని దేవుడు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదర, అనేక మంది జనాలు ఉన్నారు, శిష్యులు ఉన్నారు, మంది మనుషులు ఆ కనాను స్త్రీని చూస్తున్నా కూడా ఆమె ఏం చేసిందండి? దావీదు కుమారుడా నన్ను కరుణించుము, నా కుమార్తె దెయ్యం పట్టి బాధపడుతుంది అని ఆమె ఎంతగానో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మొరపెడుతుందండి. యేసుక్రీస్తు ప్రభువారు పట్టించుకోకపోతే, అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఆమెను పరీక్షించాలనుకున్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభువారు మౌనంగా ఉన్నప్పుడు ఏం చేసిందండి?
యేసుక్రీస్తు ప్రభువారు నా మొర ఆలకించట్లేదు కాబట్టి నేను వేరే దేవుడి దగ్గరికి వెళ్తాను, వేరే దేవుడికి పూజ చేస్తాను, వేరే దేవుడికి మొక్కుతాను, వేరే దేవుడికి నా మొక్కుబడులు చెల్లిస్తాను, వేరే దేవుడికి నేను పూజలు చేస్తాను, వేరే దేవుడి దగ్గర నుండి తాయితులు తెచ్చుకొని కట్టుకుంటాను, నేను వేరే దేవుడికి నాకున్న సమస్యను చెప్పుకుంటాను అని పరుగు తీసి వెళ్ళిపోలేదండి ఆ స్త్రీ. ఆమె విశ్వసించింది యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే నిజమైన సజీవుడైన దేవుడు, ఆయన మాత్రమే నా కుమార్తెను స్వస్థపరచగలిగిన సమర్థుడు అని ఆ స్త్రీ విశ్వసించింది. కాబట్టి ఏం చేసిందండి, మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారి నుండి జవాబు రావటం కోసం యేసుక్రీస్తు ప్రభు వారు వాళ్ళ కుమార్తె స్వస్థపరచాలనే ఆశతో మళ్ళీ యేసుక్రీస్తు ప్రభు వారికి మొరపెట్టిందండి. యేసుక్రీస్తు ప్రభు వారు రెండోసారి కూడా ఆమె విశ్వాసాన్ని పరీక్షించాడు. ప్రియ సహోదరి సోదరా, ఈ రోజుల్లో చూసినట్లయితే బిడ్డల కోసం మొరపెడతారు అనేక మంది తల్లిదండ్రులు, కానీ దేవుడి జవాబును అనుగ్రహించకపోతే చాలా మంది ఏమంటారండి, తల్లిదండ్రులు వాళ్ళే దూషిస్తారండి, వాళ్ళే బిడ్డలను ఏమంటారండి, వారే శపిస్తారు. వీడు మారడు, వీడి బ్రతుకు మారదు, ఈమె మారదు, ఈమె బ్రతుకు మారదు, వీళ్ళింతే, వీళ్ళు అలా అయిపోతారు, వీళ్ళే అయిపోతారు. దేవుడు నిర్ణయించిన జీవితాన్ని వారు జీవించాలని వీరు కోరుకోరండి. వీరు నోటికొచ్చిన మాటలు అంటూ ఉంటారు, వాడు అలా అయిపోతాడు, వీడు ఇలా అయిపోతాడు అంటూ ఉంటారు. ప్రియ సహోదరి తల్లిదండ్రులు శుభవచనాలు పలకకుండా బిడ్డల గురించి వాడు మారడు, ఆమె మారదు, వాళ్ళ బ్రతుకులు ఇంతే, మాట వినరు, ఇష్టానుసారంగా జీవిస్తారు అని వారి బిడ్డల పట్ల దేవుడి ముందు అవిశ్వాసాన్ని కనపరిచేవారుగా ఉంటారు. దేవుడి ముందు వారి బిడ్డల గురించి మొరపెట్టకుండా అనేక మంది మనుషులకు చెప్తూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, ఈ రోజుల్లో చూసినట్లయితే అనేక మంది కుమారుల గురించి, కుమార్తెల గురించి ఏం చేస్తున్నారండి, అనేక మంది బంధుమిత్రులతో, స్నేహితులతో ఫోన్లు చేసి చెప్తున్నారు, నా కొడుకు నన్ను చూడట్లేదు, నా కూతురు నన్ను చూడట్లేదు, నా మాట వినట్లేదు, వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటున్నారు. ప్రియ సహోదరి సోదరా, ఫోన్లు చేసి ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, నా మాట వినట్లేదు, నన్ను లెక్క చేయట్లేదు అని చెప్తూ ఉంటారు. కొంతమంది చూసినట్లయితే ఎంతో ఘోరంగా ఉంటారండి. ప్రియ సహోదరి సోదరా, ఒక తల్లి గురించి నేను చెప్తా. ఏంటంటే, నేను బీటెక్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ఎగ్జామ్ రాసి రిటర్న్ బస్లో వస్తున్నప్పుడు ఒక ముసలామ నా పక్కన కూర్చుందండి. ఆమె చూశాను, చాలా ముసలామ. ఆమె బస్సు ఎక్కడానికే చాలా టైం పట్టిందండి, అంత ముసలామ. ఆమె నా పక్కన కూర్చుంది. అయితే ఏ ఊరు నాయనమ్మ అని నేను ఆమెను అడిగాను. ఆమె పలానా ఊరు అని చెప్పింది. ప్రియ సహోదరి సోదరా, పలానా ఊరు అని ఆమె తెలియజేసింది. ఆమె నన్ను అడిగింది, నీ పేరేంటమ్మా, నువ్వు ఎక్కడి నుండి వస్తున్నావు అని ఇలా అడిగితే, నేను ఇలా ఎగ్జామ్ రాసి వస్తున్నానమ్మా అని ఆమెకి తెలియజేశాను. అయితే ఆమె మాట్లాడుతూ ఆమె గురించి తెలియజేసింది. ప్రియ సహోదరి సోదరా, ఆమె గురించి ఏం తెలియజేసిందంటే, ఆ వృద్ధురాలు ఆమె గురించి ఏం తెలియజేసిందంటే, ఆమెకి 2 కుమారులంట. ఆ 2 కుమారుల్ని ఎంతగానో ఆమె కష్టపడి పెంచి ఉన్నతమైన ప్రయోజకులను చేసి వారికి మంచి ఉద్యోగాలు వచ్చే వరకు ఆమె చూసుకుంది. ప్రియ సహోదరి సోదరా, 2 కుమారులకు ఆమె వివాహం చేసింది ఘనంగా. ఆమెకున్న ఆస్తిలో భాగాన్ని ఆమె వాళ్ళ 2 కుమారులకు మంచిగా పంచిపెట్టింది. ఆమె కంటే ఏమి ఉంచుకోలేదండి. ప్రియ సహోదరి సోదరా, ఆమె ఒక వృద్ధురాలు.
వాళ్ళ భర్త కొంతకాలం అయ్యాక చనిపోయాడు. వాళ్ళ బిడ్డలకు వివాహమైన తర్వాత వాళ్ళ భర్త చనిపోయాడు. కానీ నానమ్మ మీరేం చేస్తారు, ఖాళీ సమయంలో ఏం చేస్తారు అంటే ఏమంటుందంటే, నాకు ఖాళీ ఉండదమ్మా, పొద్దున్నే పొలం పనికి వెళ్ళిపోతాను, నేను పత్తి తీస్తాను, మిరపకాయలు ఒలుస్తాను, ఇవన్నీ చెప్తుందామా. నేను పొద్దున్న నుండి సాయంత్రం వరకు సంపాదించుకుంటేనే నా కడుపుని నేను నింపుకోగలుగుతాను అని చెప్పింది. నేనన్నా, నీకు 2 కొడుకులు కదా నాయనమ్మ, నువ్వే చెప్పావు కదా, మంచిగా చదివించాను, ఉద్యోగాలు వచ్చే వివాహం చేశాను, ఇవన్నీ చెప్పావు కదా, నీకు 2 కొడుకులు ఉన్నారని చెప్పావు కదా, వాళ్ళని చూసుకోరా అంటే, వాళ్ళు నన్ను చూసుకోరమ్మా, వాళ్ళు మంచి మంచి బిల్డింగుల్లో ఉంటా నాకు ఒక పాక వేశారు, ఆ పాకలో నేను ఉంటున్నాను. నా కోడళ్ళు కనీసం నాకు కూర కూడా వేయరమ్మా, మేమంతా ఒకే ఊర్లోనే ఉంటాం, కానీ నా కోడళ్ళు కనీసం నాకు కూర కూడా వేయరు. కానీ వాళ్ళకి వివాహం అప్పుడు, నా బిడ్డలకి ఇచ్చి వివాహం చేసినప్పుడు పట్టు చీరలు, బంగారం అన్నీ పెట్టాను, కానీ వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదమ్మా అని ఆ తల్లి తెలియజేసి ఎంతగానో ఏడ్చింది. ప్రియ సహోదరి సోదరా, ఆమెని చూసినట్లయితే ఎంతగానో ఆ క్షణం నాకు ఎంతగానో బాధ అనిపించింది. నా కళ్ళమట నీళ్ళు ఆగలేదు. ఆమె ఎంత వృద్ధురాలండి. ఈ రోజులో వయసుగా ఉన్న యవ్వనస్తులు పనిచేయడానికి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు, కానీ ఆమె వృద్ధురాలండి. ఎండలో ఆమె పత్తి తీస్తూ, మిరపకాయలు ఒలుస్తూ, పొలం పనులు చేస్తూ, ఎంతగానో ప్రయాసపడుతూ ఆహారం కోసం ఉంది. ఆమె కన్న కొడుకులు ఏమాత్రం ఆమెను చూసుకోవట్లేదు. ప్రియా సహోదరి సోదరా, ఆమె ఒక వృద్ధురాలు. ఆమెకు తెలియజేశానండి ఒక మాట, నానమ్మ నీకు యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలుసా అంటే, అమ్మ తెలుసమ్మా, యేసుక్రీస్తు ప్రభు వారి గురించి తెలుసు. ఆమె ఏమంటుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో ప్రేమ కలిగిన దేవుడు, కనీసం ఆ దేవుడిని నమ్ముకున్నట్లయితే నా బిడ్డలు నన్ను చూసేవాళ్ళేమో, నా బిడ్డలు ఆ దేవుడి ద్వారా ప్రేమ పొందుకునే వాళ్ళేమో. అమ్మ, నా బిడ్డల కోసం నువ్వు యేసుక్రీస్తునే నమ్ముకున్నావు కదా, నా బిడ్డల కోసం, మార్పు కోసం ప్రార్థన చేయమ్మా అని ఆమె తెలియజేసింది. ప్రియ సహోదరి సోదరా, నేను అన్నానికి ఏదో ఒక రోజు వాళ్ళు చేసిన తప్పును తెలుసుకుంటాను, నానమ్మ నిన్ను మంచిగా చూసుకుంటారు, నీకోసం ప్రార్థన చేస్తాను, మళ్ళీ మనం ఇలానే ఒకనొక రోజున ఏదో ఒక ప్రయాణంలో మనం కలుసుకుంటాం, నువ్వు చెప్తావు మీ బిడ్డలు నిన్ను చూస్తున్నారు అని, నువ్వు కూడా ప్రార్థన చేయి నాయనమ్మ, మీ బిడ్డలు మారాలని యేసుక్రీస్తుకు ప్రార్థన చేయి, నువ్వు అనేక దేవుళ్ళకి ప్రార్థన చేసావుగా, వాళ్ళలో మార్పు లేదు, యేసుక్రీస్తుకు ప్రార్థన చేయని ఆమెకు తెలియజేశాను. ప్రియ సహోదరి సోదరా, అన్యుల్లోనే కాదండి, విశ్వాసుల్లో కూడా అనేక మంది కొడుకులు తల్లిని చూసుకోకుండా బాధ పెడుతూ, అవమానపరుస్తూ, గాయపరుస్తూ, నిందిస్తూ, ఎంతగానో దేవుడు ఇచ్చిన ఆజ్ఞలకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. చాలామంది అనుకుంటూ ఉంటారు, నాకు కొడుకులే కావాలి. కొడుకులున్న వాళ్ళ పరిస్థితి అలా ఉంది. ప్రియ సహోదరి సోదరా, కొడుకులు చూస్తారు, కూతురు చూస్తారు, ఇది కాదండి, దేవుడు చూడాలి మనల్ని. ప్రియ సహోదరి సోదరా, మనుషులు కాదండి, దేవుడు. ఆ తల్లి ఒక అన్యురాలైన దేవుడు ఆమెకు సహాయం చేస్తున్నాడండి. ఎందుకంటే ఆమె పోషించుకోగలుగుతుందంటే దేవుడిచ్చే సహాయాన్ని ఆ వయసులో కూడా ఆమె పొందుకుంటుంది. ఈమె 2వసారి కూడా ప్రార్థన చేసిందండి. యేసుక్రీస్తు ప్రభు వారు 2వసారి కూడా ఈమె విశ్వాసాన్ని పరీక్షించాడు. యేసుక్రీస్తు ప్రభు వారు ఇక్కడ ఏమంటాడండి, ప్రభువా నాకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారిని అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారండి, పిల్లల రొట్టె తీసుకొని వెళ్ళి కుక్క పిల్లలకు వేయుట యుక్తము కాదని యేసుక్రీస్తు ప్రభు వారు తెలియజేశారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఆ కనాను స్త్రీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు.
ఈ పరీక్షలో ఆమె ఏం చేసిందండి? గెలిచింది. ఏమంటుందండి ఆమె? పరీక్షించాడు. ఆ పరీక్షలో ఆమె ఏమైందండి? గెలిచింది. అనేక మంది తల్లిదండ్రులను దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. మీరు మొరపెట్టంలోనే దేవుడు ఆలకించి వెంటనే ఆయన సహాయాన్ని అనుగ్రహించరండి. తల్లిదండ్రులైన మిమ్మలను పరీక్షిస్తాడు దేవుడు. మిమ్మలను పరీక్షిస్తాడు, పరిశోధిస్తాడు. మిమ్మలను మీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తూ ఉంటాడు. చాలా మంది ఏం చేస్తారండి? దేవుడు పరీక్షించేటప్పుడు ఏం చేస్తారండి? ఇంక మొరపెట్టాక ఉపవాసం ఉండి మొరపెట్టా, వాడు మారలేదు. ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేశా, వాడు మారలేదు. ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేశా, నా కూతురు నా మాట వినలేదు. ఉపవాసం ఉండి మరి ప్రార్థన చేశా, నా కొడుకు నా దగ్గరికి తిరిగి రావటం లేదు. ప్రియ సహోదరి సోదరా, ఎన్నో చెప్తూ ఉంటారు అనేక మంది ఇలాగా. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేస్తారు, కానీ దేవుడు పరీక్షించేటప్పుడు మీరు కలిగి ఉన్న విశ్వాసాన్ని విడిచిపెట్టి మనుషుల వైపు చూస్తారు. ప్రియ సహోదరి సోదరా, మనుషులకు మీరు కలిగి ఉన్న సమస్యను చెప్పుకునేవారుగా ఉంటారు. ఈమె ఎవరి సహాయాన్ని అడిగిందండి? యేసు ప్రభువా నాకు సహాయం చేయమని ఆమె వేడుకుందండి. ఇదే సమస్య మీకు వచ్చినట్లయితే మీరేం చేస్తారండి? ప్రభువుకి చెప్పడానికి ముందే అన్నయ్యకి ఫోన్ వెళ్ళిపోద్ది, అక్కకి ఫోన్ వెళ్ళిపోయింది, తమ్ముడికి ఫోన్ వెళ్ళిపోయింది, అత్తయ్యకి, మావయ్యకి, స్నేహితులకు, అందరికీ ఫోన్ వెళ్ళిపోయింది. ఈ విషయం గురించి చెప్పడానికి ఫోన్లు చేసేస్తూ ఉంటారు అందరికీ. ఇలా జరిగింది, మా కుటుంబంలో ఇలా జరిగింది, ఏం చేయమంటారు? నేనేం తప్పు చేయలేదు, అయినా వాడు నా మాట వినట్లేదు. నేనేం తప్పు చేయట్లేదు, అయినా నా కుమార్తె నా మాట వినట్లేదు. నేను చెప్పిన వాళ్ళతో పెళ్లి చేసుకోవట్లేదు. ఏదేదో చెప్తూ ఉంటారు ఆవేశంతో. కానీ దేవుడు చెప్పడానికి వారికి తీరుకుండదు. ప్రియ సహోదరి సహోదరు, దేవుని ముందు వారు మొరపెట్టుకోవడానికి వారికి తీరుకుండదు. ఫోన్లు చేసి వారికి ఉన్న సమస్యలు అనేక మందికి చెప్పుకునే తల్లిదండ్రులు అనేక మందిని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరా, ఇక్కడ చూసినట్లయితే దేవుని సహాయాన్ని అడిగిందండి. యేసుక్రీస్తు ప్రభు వారిని సహాయం చేయమని ఆమె వేడుకుంది. ప్రియ సహోదరి సహోదరా, యేసుక్రీస్తు ప్రభు వారిని సహాయం వేడుకుంది. మీ బిడ్డల గురించి, మీ బిడ్డలు ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, అనారోగ్య పరిస్థితి అయినా, సాతాను బంధకాల చేత బంధించబడి ఉన్నట్లయినా, ప్రియ సహోదరి సోదరా, శోధనకరమైన పరిస్థితుల్లో మీ బిడ్డలు ఉన్నా, తప్పైన కుమారుడి వలె లోకాశల వైపు పరుగు తీస్తూ మీ బిడ్డలు ఉన్నా, పాపం చేస్తూ సాతాను బంధకాల చేత బంధించబడి మీ బిడ్డలు ఉన్నా, వారందరి కోసం మీరేం చేస్తున్నారండి? దేవుడి దగ్గర మొరపెడుతున్నారా? దేవుడి సహాయాన్ని అడుగుతున్నారా? బంధుమిత్రులకు, స్నేహితులకు, తెలిసిన వారికి మీ బిడ్డల గురించి చెప్పుకొని మీలో మీరు నలిగిపోయేవారుగా ఉంటున్నారా? దేవుడి ఈరోజు వాక్యం ద్వారా మీతోనే మాట్లాడుతున్నాడు. మీ బిడ్డల గురించి మీరే మొరపెట్టేవారుగా ఉండాలి దేవుడికి. ప్రియ సహోదరి సోదరా, మీ బిడ్డల గురించి మీరు మొరపెట్టినప్పుడు, దేవుడు మిమ్మల్ని పరీక్షించినప్పుడు, ఈ కనాను స్త్రీ వలె ఆ పరీక్షలో మీరు మీ విశ్వాసాన్ని నిలుపుకునేవారిగా, ఆ పరీక్షలో మీరు గెలిచేవారిగా ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, యేసు ప్రభువా నాకు సహాయం చేయమని ఆ కనాను స్త్రీ అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడండి? పిల్లల రొట్టె ముక్కలను కుక్క పిల్లలకు వేయట యుక్తము కాదని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ మాటతో ఆ కనాను స్త్రీ విశ్వాసాన్ని పరీక్షించాడు. అప్పుడు ఏమన్నాను ఆమె? ప్రభువా, నిజమే ప్రభువా, నేను కుక్కనే అని ఒప్పుకుందామె. ప్రియ సహోదరి సోదరా, నిజమే ప్రభువా అంటే ఆమె కుక్కని ఆమె ఒప్పుకుంది.
కుక్క పిల్లలు కూడా తమ యజమానుడు బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలను తినును కదా అని ఆమె తెలియజేసిందండి. ప్రియ సహోదరి సోదరా, ప్రియ సహోదరి సోదరా, ఆమెను కుక్క అన్నా కూడా ఆమె తగ్గించుకుందండి. అదే మనల్ని ఎవరైనా కుక్క అని మనల్ని అన్నారనుకోండి, మనం ఏమంటామండి? కుక్క, నేను కుక్క, నేను కుక్క, నన్ను కుక్క అంటావా? మా నాన్న ఏంటో తెలుసా? మాకు ఎంత ఆస్తులు ఉన్నాయో తెలుసా? మాకు ఎన్ని కార్లు ఉన్నాయో తెలుసా? నేను తలుచుకుంటే ఒక క్షణం కూడా పట్టదు నిన్ను భూమి మీద నుండి తొలగించడానికి. ఏమంటున్నావు నువ్వు? నన్ను కుక్క అంటావా? నా సంగతి తెలీదు, నీ అంతు తెలుస్తా, అది ఇది అని ఇష్టానుసారంగా మాట్లాడుతాం. ఎందుకంటే మనకు తగ్గింపు స్వభావం ఉండదండి ప్రియ సహోదరి సోదరా. కానీ ఏం మాత్రం మనకు తగ్గింపు స్వభావం ఉండదు. మనం ఏమంటే అండి, మన గురించి మనకి ఎంతో గొప్పతనం. రెండు కుక్క అంటారా? నా రేంజ్ ఏంటి? నేను అనేక మందికి పెట్టే చేతులు నావి, ఉన్నతమైన స్థితిలో ఉన్నా నేను, నన్ను కుక్క అంటారా అని మనం ఏం చేస్తామండి? అక్కడ నుండి వెళ్ళిపోతాం. అక్కడ నుండి క్షణం కూడా ఉండం, మనం అక్కడ క్షణం కూడా ఉండం, వాళ్ళ మొహం కూడా చూడం. కానీ యేసుక్రీస్తు ప్రభువారి ముందు ఆ తల్లి ఏమంటుందండి? అయ్యా, నేను కుక్క, నేను నిజమే ప్రభువా. రాజులు బల్ల మీద నుండి రొట్టె ముక్కలు పడినప్పుడు కుక్కలు తింటాయి కదా అంది. ప్రియ సహోదరి సోదరా, ఆమె ఎంత తగ్గించుకుందండి. ఆమె కుక్క అన్నా కూడా ఆమె కుక్క స్థానంలో ఉండి దేవుడుని ఎంతగానో ఆమె గణపరిచింది. ప్రియ సహోదరి సోదరా, ఎంత గొప్ప విశ్వాసం ఉంది అండి. అమ్మా, నీ విశ్వాసము గొప్పది, నీవు కోరినట్టే నీకు అవునుగా. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు పలికినప్పుడు ఆ గడియలోనే ఆ కనాను స్త్రీ కుమార్తె స్వస్థత పొందుకుంది. ప్రియ సహోదరి సోదరా, గొప్పగా యేసుక్రీస్తు ప్రభు వారు పలికారండి, అమ్మా నీ విశ్వాసం గొప్పది. దేవుడు అనేక తల్లిదండ్రులను చూసి ఈ మాట పలకగలగాలి, నీ విశ్వాసము గొప్పది అని. ప్రియ సహోదరి సోదరా, ఈ కనాను స్త్రీ విశ్వాసం ఎంతో గొప్పదండి. ఆమె కలిగి ఉన్న గొప్ప విశ్వాసాన్ని బట్టి దేవుడు ఆమెను పరీక్షించినప్పుడు ఆమె ఆ పరీక్షలో ఆమె విజయాన్ని పొంది విశ్వాసంతో నిరీక్షణగా యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే నా కుమార్తెను స్వస్థపరచగలడు అనే ఆశతో ఆమె ఎదురు చూసింది. ఆమె కోరుకున్నట్లే యేసుక్రీస్తు ప్రభు వారు ఉన్నతమైన సహాయాన్ని ఆమెకు అనుగ్రహించి ఆమె బిడ్డను యేసుక్రీస్తు ప్రభు వారు స్వస్థపరిచాడు. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది తల్లిదండ్రులు అనుకుంటారు, మేము ప్రార్థన చేస్తే మా బిడ్డలు ఎందుకు మార్చిపడతారు, వాళ్ళే ప్రార్థన చేసుకోవాలి. మేము ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నా బిడ్డలు ఎందుకు మార్చిపడతారు, వాళ్ళే ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటే వాళ్ళకి మారు మనసు వస్తుంది, వాళ్ళు మంచిగా సాతాను బంధకాల చేత బంధింపబడకుండా ఉంటారు అని తల్లిదండ్రులు అపోహలో ఉంటూ ఉంటారు. దేవుడు ఈరోజు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఆ కనాను స్త్రీ విశ్వాసం గొప్పది. ఆ కనాను స్త్రీ ఆమె విశ్వాసంతో యేసుక్రీస్తు ప్రభు వారి సహాయంతో ఆమె కుమార్తె స్వస్థత పొందుకోవడం ఆమె చూడగలిగింది. ప్రియ సహోదరి సోదరా, దయ్యము పట్టి వాళ్ళ కుమార్తె బాధపడుతూ కృంగిపోతూ బ్రతకలేని స్థితిలో ఉన్న ఆ కుమార్తెను కనాను స్త్రీ ఆమె గొప్పదైన విశ్వాసంతో ఆమె బిడ్డను కాపాడుకోగలిగింది. ఆమె బిడ్డ ప్రాణాలు రక్షించుకోగలిగింది. యేసుక్రీస్తు ప్రభు వారి వాక్కు ద్వారా అక్కడ ఉన్నతమైన స్వస్థత కనాను స్త్రీ బిడ్డ పొందుకుంది. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. మీ బిడ్డలు
మీరు కలిగి ఉన్న గొప్ప విశ్వాసాన్ని బట్టి దేవుడు మీ బిడ్డలను స్వస్థపరుస్తాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు మీ బిడ్డలను సాతాను బంధకాల చేత బంధింపబడిన మీ బిడ్డలను మీరు కలిగి ఉన్న గొప్ప విశ్వాసాన్ని బట్టి విడిపిస్తాడు. ప్రియ సహోదరి సోదరా, మీరు కలిగి ఉన్న గొప్ప విశ్వాసాన్ని బట్టి లోకాశుల వైపు వెళ్తున్న మీ బిడ్డలను దేవుడు పరిశుద్ధపరిచి ఆయన బిడ్డలుగా మార్చుకుంటాడు. ప్రియ సహోదరి సోదరా, మీరు కలిగి ఉన్న గొప్ప విశ్వాసాన్ని బట్టి మీ బిడ్డలను దేవుడు ఉన్నతమైన శిఖరాలకు దేవుడు నడిపించి ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా మీ బిడ్డలను మరచి ఈ లోకంలో ఆయన నామాన్ని గణపరుచుకుంటాడు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు ఈరోజు వాక్యం మీతోనే మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, బిడ్డలను అనేక మంది కంటూ ఉంటారు, కానీ వారిని ఆత్మీయంగా పెంచేవారుగా ఉండరు. ప్రియ సహోదరి సోదరా, బిడ్డలు అనేక మందికి కంటూ ఉంటారు, కానీ వారు కలిగి ఉన్న ఘోరమైన పరిస్థితుల గురించి, అనారోగ్య పరిస్థితుల గురించి, వారు సాతాను బంధకాల చేత బంధింపబడిన పరిస్థితుల గురించి, లోకాశుల వైపు పరుగు తీస్తూ పాపము చేస్తూ నరకానికి వారు పరిగెత్తే పరిస్థితుల గురించి దేవుడికి వారు తెలియజేయరు. నరకంలో పడే వంటి జీవితాన్ని జీవిస్తున్న వారి బిడ్డల గురించి దేవుడికి వారు తెలియజేయరండి. తల్లిదండ్రులు తెలియచేయకుండా మౌనంగా ఉంటారు. స్నేహితులకు బంధుమిత్రులకు చెప్పుకునే వారిగా ఉంటారు. దేవుడు వాక్యం ద్వారా మీతోనే మాట్లాడుతున్నాడు. మీరు మీ బిడ్డల గురించి దేవుడి దగ్గర మొరపెట్టేవారుగా ఉండండి. ఈ స్త్రీ అండి అనేక మనుషుల ముందు, అనేక జనాల ముందు, శిష్యుల ముందు ఏం చేసిందండి? కేకలు వేస్తూ వాళ్ళ కుమార్తె గురించి మొరపెట్టిందండి. చాలామందిని నా బిడ్డలో ఇలాంటి ప్రియ సహోదరి సోదరా, మీరు కేకలు వేసి చెప్పవసరం లేదండి. మీరు కన్నీటితో ఉపవాసం ఉండి మీ బిడ్డల కోసం మీరు మూలుగులతో ప్రార్థన చేసిన దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అంగీకరించి మీ బిడ్డలను ఆయన వాక్కు ద్వారా స్వస్థపరిచి మీ జీవితంలో మీరు చేసిన ప్రార్థన జవాబును అనుగ్రహించి ఉన్నతమైన అద్భుతాన్ని దేవుడు మీ కళ్ళ ముందర చేస్తాడు. ప్రియ సహోదరి సోదరా, కానీ చాలామంది ఏం చేస్తారండి? ఆమె సమాజంలో అనేక మనుషుల ముందు ఒప్పుకుందండి వాళ్ళ బిడ్డల గురించి, కానీ తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డల గురించి దేవుని దగ్గర ప్రాధేయపడేవారుగా ఉండరు. మీ బిడ్డలు చేసిన తప్పులను గురించి దేవుని దగ్గర క్షమాపణ అడిగేవారుగా ఉండరు. మీరు బిడ్డలు లోకాశల వైపు వెళుతూ పాపం చేస్తూ సాధారణ బంధకాల చేత బంధింపబడి ఉన్న మీ బిడ్డల గురించి దేవుని దగ్గర తల్లడిల్లే వారిగా ఉండరు. ప్రియ సహోదరి సోదరా, మీరు అటువంటి వారుగా ఉండకుండా ఈ కనాను స్త్రీ వలె అనేక తల్లిదండ్రులు ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, ఈ కనాను స్త్రీ వలె మీరు దేవునికి మీ బిడ్డల గురించి మొరపెట్టేవారిగా ఉండాలి. ఈ కనాను స్త్రీ వలె మీరు మొరపెడుతున్నప్పటికీ దేవుడు కొంచెం ఆలస్యం చేసి మీ విశ్వాసాన్ని పరీక్షించేటప్పుడు మీరు నిరీక్షణగా విశ్వాసంతో ఎదురు చూస్తూ దేవుడు పరీక్షించేటప్పుడు ఆ పరీక్షలో విశ్వాసాన్ని కాపాడుకునే వారిగా ఈ కనాను స్త్రీ వలె ఉండాలని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ సహోదరి సోదరా, కొన్ని మంది తల్లిదండ్రులు చూసినట్లయితే వాళ్ళ బిడ్డలో ఏమన్నా మార్పు రాకపోయినట్లయితే, వాళ్ళ బిడ్డలు పాపం చేస్తూ సాతాను బంధకాల చేత బంధింపబడిన వారు విడుదల పొందకుండా ఉన్నట్లయితే తల్లిదండ్రులు ప్రార్థన చేస్తూ మానేస్తారండి, ఆపేస్తూ ఉంటారు, వాళ్ళ విశ్వాసాన్ని విడిచిపెడుతూ ఉంటారు. ఇక వాడు మారడు, ఆమె మారదు అనే మాటలు మాట్లాడుతూ ఉంటారు. ప్రియ సహోదరి సోదరా, దేవుడు వాక్యం ద్వారా మనతోనే మాట్లాడుతున్నాడు. దేవుడు మీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. మీ బిడ్డలకు స్వస్థతను అనుగ్రహించడం కొంచెం ఆలస్యం చేస్తూ ఉంటాడు. మీ బిడ్డలను
బాగు చేసే విధానాన్ని, మీ బిడ్డలను బాగు చేయడానికి దేవుడు ఒక సమయాన్ని నిర్ణయించాడు. ఆ సమయంలో దేవుడు మీ బిడ్డలను ఉన్నతంగా ఆయన వాక్కు ద్వారా స్వస్థపరిచి మారుస్తాడు. కానీ వారు మార్పు చెందడానికి ముందు వారు దేవుని వాక్కు ద్వారా స్వస్థత పొందుకోవడానికి ముందు తల్లిదండ్రులైన మీ విశ్వాసం పరీక్షించబడుతుంది. ప్రియ సహోదరి సోదరా, కనాను స్త్రీ విశ్వాసాన్ని దేవుడు పరీక్షించాడండి. ఎంత గొప్ప మాట పలికారండి. నాకు ఆ మాట వింటే ఎంతగానో సంతోషం కలుగుతుంది. యేసుక్రీస్తు ప్రభు వారి మాట వినంలోనే ఎంత సంతోషం కలుగుతుంది. అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నీవు కోరినట్టే నీకు అవును గాక. ప్రియ సహోదరి సోదరా, ఆ గడియలోనే ఆమె కుమార్తె ఉన్నతమైన స్వస్థత పొందుకుందండి. ప్రియ సహోదరి సోదరా, ఆమె విశ్వాసం గెలిచింది. ప్రియ సహోదరి సోదరా, యేసు ప్రభువే ఎంత గొప్పగా పలికాడండి. అమ్మ, నీ విశ్వాసం గొప్పది. ప్రియ సహోదరి సోదరా, దేవుడు గుర్తించేదిగా మన విశ్వాసం ఉండాలి. ఈ స్త్రీని చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తిని కూడా మనం చూస్తాం, శతాధిపతిని కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగానో పొగిడాడండి. ఇశ్రాయేలీలో ఎవరికైనాను నేను ఇంత విశ్వాసం ఉన్నట్లు చూడలేదు అని యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేసి ఆ శతాధిపతి విశ్వాసాన్ని యేసుక్రీస్తు ప్రభువారు ఎంతగానో గొప్పగా మెచ్చుకున్నాడు. ప్రియ సహోదరి సోదరా, మన విశ్వాసం ఎలా ఉందండి? మన విశ్వాసం ఎలా ఉందో మనల్ని మనం పరీక్షించుకోవాలి. దేవుడు జవాబు ఇవ్వలేదనుకోండి, మనం ఏం చేస్తామండి? దేవుడి సన్నిధికే వెళ్ళడం మానేస్తూ ఉంటాం. దేవుడికి దశమ భాగం ఇవ్వడమే మానేస్తాం. ఇచ్చినప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇవ్వకపోతే ఏంటి, ఇస్తే ఏంటి అనే నిర్లక్ష్య భావాన్ని కనపరుస్తూ ఉంటారు అనేక మంది. ప్రియ సహోదరి సోదరా, చాలా మంది అలా ఉంటూ ఉంటారు. శతాధిపతి అతని దాసుడు కోసం మొరపెట్టాడండి దేవుడి దగ్గర. ప్రియ సహోదరి సోదరా, శతాధిపతి కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి శతాధిపతి దాసుడు స్వస్థత పొందుకున్నాడు. ప్రియ సహోదరి సోదరా, కనాను స్త్రీ కలిగి ఉన్న గొప్ప విశ్వాసాన్ని బట్టి వాళ్ళ కుమార్తె స్వస్థత పొందుకుంది. ప్రియ సహోదరి సోదరా, మనం కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టే మన స్నేహితులు, బంధుమిత్రులు, తల్లిదండ్రులకైతే వారి బిడ్డలు ఉన్నతమైన స్వస్థత దేవుని వాక్కు ద్వారా పొందుకొని వారి జీవితాల్లో అద్భుతాన్ని చూస్తారు. ఎప్పుడంటే మనము విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు. శతాధిపతిలో కూడా కనాను స్త్రీ వలె తగ్గింపు స్వభావం ఉందండి. ప్రభువా నీవు, శతాధిపతి అంటున్నాడు, ప్రభువా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను పాత్రులను కాను, నీ మాట మాత్రం సెలవిస్తే అక్కడ నా దాసుడికి స్వస్థత కలుగుతుందని శతాధిపతి ఉన్నతమైన విశ్వాసాన్ని అక్కడ కనపరిచాడు. ప్రియ సహోదరి సోదరా, యేసుక్రీస్తు ప్రభువారు కానాను స్త్రీతో పలికినట్టే శతాధిపతితో కూడా పలికాడండి. నీ విశ్వసించిన ప్రకారమే జరుగుతుందని వెళ్ళమన్నాడు. ఆయన శతాధిపతి విశ్వాసంతో వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ దాసుడికి స్వస్థత కలుగుతూ చూశాడు. శతాధిపతి అనేక సైనికులపై అధికారి, ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి. కానీ దేవుడి ముందు దేనత్వాన్ని కనపరిచాడు. తల్లిదండ్రులైన అనేక మంది మీ బిడ్డలు దేవుని బిడ్డలుగా మార్చబడాలన్నా, మీ బిడ్డలకు స్వస్థత కలగాలి అన్నా, మీ బిడ్డలు మీ మాట విని దేవుని యందు భయభక్తులు కలిగి జీవిస్తూ తండ్రి చిత్తాన్ని వేసే ఉద్దేశాన్ని పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో చేస్తూ పాపము చేయకుండా, సాతాను బంధకాల చేత బంధింపబడకుండా, లోకాశుల వైపు పరుగు తీసి నరకానికి చేరుకునే
వారి సంఖ్యలో ఉండకుండా ఉండాలి అంటే కనాను స్త్రీ వలె మొరపెట్టేవారిగా ఉండాలి. మీరు మొరపెట్టేవారిగా ఉండాలి. దేవుడు మిమ్మల్ని పరీక్షించినప్పుడు మీ విశ్వాసాన్ని కాపాడుకుంటూ నిరీక్షణగా దేవుడిచ్చే జవాబు కోసం ఎదురు చూసేవారిగా ఉండాలి. ప్రియ సహోదరి సోదరా, కనాను స్త్రీ వలె ప్రార్థనతో ఈ ఉపదేశాన్ని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా, ఈరోజు ఉన్నతమైన, శ్రేష్టమైన, అద్భుతమైన నాయన తండ్రి ఉపదేశం ద్వారా నాయన మాతో మాట్లాడినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి, కనాను స్త్రీ విశ్వాసాన్ని నాయన తండ్రి ఇవి ఎంతగానో నాయన తండ్రి నేర్చుకున్నావు తండ్రి. అమ్మ, నీ విశ్వాసం గొప్పది, నీ కోరినట్టే నీ గౌనుగా కానీ నాయన తండ్రి ఉన్నతంగా నీవు పలికి నాయన తండ్రి అయ్యా. అయ్యా నాయన తండ్రి, ఆ గడియలోనే నాయన తండ్రి అయ్యా ఆమె కూతురికి నాయన తండ్రి ఉన్నతమైన స్వస్థతను అనుగ్రహించినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన, ఆ కనాను స్త్రీ విశ్వాసాన్ని నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి పరీక్షించావు తండ్రి అయ్యా. ఆ పరీక్షలో ఆమె విజయాన్ని పొందుకోవడానికి నువ్వే కృప చూపించావు తండ్రి అయ్యా. అయ్యా అయ్యా నాయన తండ్రి, అందుకు బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన తండ్రి, శతాధిపతి నాయన తండ్రి అయ్యా విశ్వాసాన్ని చూసి నాయన తండ్రి నువ్వు ఆశ్చర్యపోయావు తండ్రి ఆయన. శతాధిపతి నాయన తండ్రి కలిగి ఉన్న విశ్వాసాన్ని బట్టి అతని దాసుడు ఉన్నతమైన స్వస్థత పొందుకోవడానికి కృప చూపించి సహాయం చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు తండ్రి నాయన. అయ్యా నాయన అయినా ఈ వాక్యం మీద అనేక తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకొని, స్నేహితులను, బంధుమిత్రులను నాయన తండ్రి అయ్యా అనేక మందిని నాయన తండ్రి ఈ వాక్యం మీద ప్రతి ఒక్క మనుషులను మీరే జ్ఞాపకం చేసుకొని, ముఖ్యంగా నాయన తల్లిదండ్రులైన వారిని జ్ఞాపకం చేసుకొని తండ్రి అయ్యా. నైనా కనాను స్త్రీ వల్లే నాయన తండ్రి అయ్యా. అయ్యా తల్లిదండ్రులు నాయన తండ్రి అయ్యా. అయ్యా వారి బిడ్డల కోసం నాయన తండ్రి అయ్యా మొరపెట్టేవారుగా ఉండే కృపను దయచేయండి తండ్రి. అయ్యా వారి బిడ్డల స్వస్థత కోసం నాయన తండ్రి అయ్యా. వారి బిడ్డలు నాయన తండ్రి సాతాను బంధకాల చేత బంధింపబడకుండా నాయన తండ్రి అయ్యా ఉండులాగా నాయన తండ్రి అయ్యా. అయ్యా నాయన తండ్రి వారి బిడ్డలు అవకాశం వైపు నాయన తండ్రి అయ్యా పరుగు తీసి నాయన తండ్రి అయ్యా నరకానికి వెళ్ళే వారి నాయన తండ్రి అయ్యా సంఖ్యలో ఉండకుండా ఉండేవారిగా నాయన తండ్రి అయ్యా. అయ్యా తల్లిదండ్రులైనా బిడ్డల కోసం ఉపవాసం ఉండి కన్నీటితో నాయన తండ్రి అయ్యా. అయ్యా నాయన తండ్రి మొరపెట్టే హృదయాలను నాయన తండ్రి అయ్యా తల్లిదండ్రులకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా నాయన తండ్రి అయ్యా అదేవిధంగా నాయన తండ్రి శతాధిపతి దాసుల కోసం మొరపెట్టినట్లు అనేక మంది స్నేహితుల కోసం నాయన తెలిసిన వారి కోసం నాయన తండ్రి అయ్యా మొరపెట్టే మనసును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా. అయ్యా తల్లిదండ్రులు కలిగిన విశ్వాసాన్ని బట్టి నాయన తండ్రి అయ్యా స్నేహితులు, బంధుమిత్రులు నాయన తండ్రి ఎవరైతే నాయన తండ్రి విశ్వాసం కలిగి ఉన్నారో నాయన తండ్రి వారి విశ్వాసాన్ని బట్టి నాయన తండ్రి నీవే నాయన తండ్రి నీ వాక్కు ద్వారా నాయన తండ్రి అయ్యా నైనా ఎవరి కోసమైతే మొరపెట్టారో వారిని నాయన తండ్రి ఉన్నతంగా స్వస్థపరిచినైనా వారి జీవితాలు అద్భుతాన్ని చేసి నీ సాక్షులుగా నిలబెట్టమని నాయన తండ్రి నీ నామానికి నాయన తండ్రి సమస్తమైన ఘనత ప్రభావాలు తెచ్చుకోమని వేడుకుంటున్నాం తండ్రి నైనా. యేసునామంలో నాయన తండ్రి అయ్యా ఈ వాక్యం విన్న నాయన తండ్రి అయ్యా తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారిని దర్శించండి తండ్రి నైనా. వారి బిడ్డల కోసం నాయన తండ్రి అయ్యా ప్రలాపించేవారుగా, ప్రాధేయపడేవారుగా, కన్నీళ్ళు విడిచేవారుగా నాయన ఉపవాసం ఉండి నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి అయ్యా నీ సన్నిధిలో నాయన తండ్రి అయ్యా వాళ్ళ బిడ్డల కోసం గోజాడేవారుగా నాయన తండ్రి అయ్యా అనేక మంది తల్లిదండ్రులు ఉండడానికి కృప చూపించండి తండ్రి. వారి బిడ్డలను నీవే నాయన తండ్రి అయ్యా కాపాడి నాయన తండ్రి వారి విశ్వాసం నాయన తండ్రి వాళ్ళ తల్లిదండ్రులు కలిగిన విశ్వాసాన్ని బట్టి వాళ్ళ బిడ్డలను నీవే నీ వాక్కు ద్వారా స్వస్థపరిచి వారి జీవితంలో అద్భుతాలు చేసి నాయన తండ్రి నీ సన్నిధిలో ఉన్నతమైన సాక్షులుగా నిలబెట్టమని అయ్యా నీవే కృప చూపించి నడిపించి సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి నాయన. అయ్యా ఈరోజు వాక్యం నాయన తండ్రి అయ్యా నాయన కనాను స్త్రీ గురించి నాయన తండ్రి ఉన్నతంగా నీవు మాతో మాట్లాడావు తండ్రి. అయ్యా నాయన మేము కూడా అమ్మ నీ విశ్వాసం గొప్పది నాయన నీవు కోరినట్టే అవునుగాక అని నాయన తండ్రి నువ్వు పలకగలిగే అంత గొప్ప విశ్వాసాన్ని నాయన మేమందరం కూడా నాయన తండ్రి కలిగి ఉండే కృపను దయచేయండి తండ్రి. మాకు నాయన తండ్రి నీవు పరీక్షించినప్పుడు నాయన కనాను స్త్రీ వల్ల నాయన తండ్రి మేము విజయం పొందడానికి నాయన నీవే కృప చూపించి మాకు సహాయం చేసి నాయన అయ్యా నాయన తండ్రి నీ కృప ద్వారా నాయన తండ్రి అయ్యా మేము కూడా నాయన తండ్రి విశ్వాస యాత్రలో నాయన తండ్రి ఉన్నతంగా నాయన తండ్రి నిన్ను విశ్వసించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అదేవిధంగా నాయన తండ్రి సమస్తము తండ్రి దేవా మీ చిత్త ప్రకారం వేసి ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మదేవి సహాయంతో నాయన తండ్రి మా జీవితంలో జరిగించి నడిపించి బలపరచమని నీవెల్లప్పుడు మాకు తోడుగా ఉండి సహాయం చేయమని యేసునామములో నాయన తండ్రి ఉపవాస దినాల్లో వేటి కోసం అంటే మేము మొరపెడుతున్నాము నాయన తండ్రి నీ చిత్త ప్రకారం వేసి ఇష్ట ప్రకారం పరిశుద్ధాత్మదేవి సహాయంతో నాయన
మేము ప్రార్థన ఆలకించి జవాబును అనుగ్రహించి నాయన తండ్రి నీ వాకు ద్వారా స్వస్థపరిచి నాయన తండ్రి అయ్యా నాయన తండ్రి అయ్యా మా అందరి జీవితాలు అద్భుతాలు చేయమని ఏసునామములో ఇచ్చిన ప్రాణి బంగారు పాదాలకి నాయన తండ్రి ఈ కృప ద్వారా సమర్పిస్తూ అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్. ప్రభునామమున మీ అందరికి షాలోమ్ ప్రియ సహోదరు